కింద ఎన్ని ఎకరాలు వారితో చూపిస్తాం పదండి. లేదు ఏదైనా ఉంటే బ్రీఫ్ గా 1 or 2 సెంటెన్సెస్ లో చెప్పండి. అదనంగా రమణ గారు హలో మేడం, అదనంగా ఉన్న మారిందా? అప్పటి నుండి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఒక్కసారి కాంగ్రెస్ వారేమో బీఆర్ఎస్ నెత్తి చూపిస్తున్నారు, బీఆర్ఎస్ వారేమో కాంగ్రెస్ నెత్తి చూపిస్తున్నారు. ఒక్కసారి అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. అంతే సత్యం గారు విన్నారు కదా, ఇద్దరు కూడా ఒకరి తప్పంటే ఒకరు తప్పండి. ఒకటి కేఆర్ఎంబి మీద చర్చ, కాళేశ్వరం గురించి ఒక్కటే మాట, ఆ తర్వాత కేఆర్ఎంబి మీదకి వస్తా. కాళేశ్వరం డిజైన్ చేసి ఆబ్జెక్టివ్స్ చెప్పిన దాంట్లో 19 లక్షల ఎకరాలు నీటిపారుదల సౌకర్యం, 16 లక్షల ఎకరాలకు ఇప్పటికే ఇరిగేషన్ ఉన్నటువంటి దానికి ప్రొటెక్షన్ కోసం ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని దాని ఆబ్జెక్టివ్స్ లో రాసుకున్నారు. మొన్న కంప్యూటర్ ప్రతిపక్షాలు 40,000 ఎకరాలే పారిందని అన్నారు. సిఏజీ కంప్యూటర్ ఆడిటర్ జనరల్ మాత్రం ఇప్పటి వరకు అది 80,000 ఎకరాలు ప్రత్యక్షంగా పారింది అన్నారు. ఇది రికార్డ్. ఇక మిగతా వాళ్ళ వాదనలు దాని మీద ఇక అనవసరం. అవినీతి గివినీతి అది మళ్ళీ వేరే డిబేట్ పెట్టుకుందాం, అది పక్కకు పెడదాం. కేఆర్ఎంబి వచ్చినప్పుడు ఎందుకు కేఆర్ఎంబికి పోవద్దు అనుకుంటున్నాం అంటే, ఎవరైనా ఎందుకు అనుకుంటున్నాం అంటే, స్థానిక అవసరాలని తీర్చడానికి ప్రాజెక్టులు మన రాష్ట్రాల చేతుల్లో ఉంటే ఎక్కడెక్కడ ఏది ఇమీడియట్ ఉంటే అక్కడ ఉపయోగించుకోవటానికి వాటర్ను ఉపయోగపడతాయి. దాంట్లో ఇవాళ నాగార్జున సాగరే మేజర్ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. కానీ దానికి ఎడమకాలకు 11,000 క్యూసెక్కులు, కుడికాలకు 11,000 క్యూసెక్కులు మనం వాడేది. 11,000 క్యూసెక్కులు పూర్తిగా ఏపీకి, ఎడమకాల వరకు ఉన్నటువంటి 11,000 క్యూసెక్కులు మళ్ళీ ఒక 4,000 క్యూసెక్కులు మళ్ళీ వెస్ట్ గోదావరి కృష్ణాకు పోతాయి. కాబట్టి తెలంగాణకు ఉపయోగపడేది నాగార్జున సాగర్ 1/3. ఇదొకటి. రెండవది శ్రీశైలం ప్రాజెక్టు, అది హైడల్ ప్రాజెక్టు, దాన్ని డిజైన్ చేసింది హైడల్ ప్రాజెక్టు, అది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు. కానీ రెండు వైపులా కూడా మరీ కరువు ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి ఇటు లెఫ్ట్ వైపు ఒక నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలు మనం సొరంగ మార్గం ద్వారా పారించవచ్చు అన్నారు. తర్వాత రైట్ సైడ్ 11,000 క్యూసెక్కులు ఇస్తే మంచినీళ్ళకు ఉపయోగపడతాయి అన్నారు. కానీ అది 11,000 క్యూసెక్కులు పోయింది, 40,000 క్యూసెక్కులు పోయింది, 92,000 క్యూసెక్కులకు వచ్చింది ఇవాళ. అంటే సాగర్ ప్రాజెక్టులో కృష్ణా రివర్ లో 68.5% క్యాచ్మెంట్ ఏరియాకు వచ్చే నీళ్లు ఇవి. 31% ఉన్న దానికి పోతిరెడ్డిపాడు నుంచి 92,000 క్యూసెక్కులు, నాగార్జున కుడికాల ద్వారా 11,000 క్యూసెక్కులు, తర్వాత కృష్ణా సాగర్ లెఫ్ట్ ద్వారా 4,000 క్యూసెక్కులు, తర్వాత మళ్ళీ ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చేటువంటి 110 టీఎంసీలు. అంటే దరిదాపు కృష్ణా రివర్ లో 80% ఏపీ ఉపయోగించుకుంటుంది, 20% ప్రాక్టికల్ గా తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ ఇటువంటి దాన్ని ప్రశ్నించడానికి ఇది కూడా ఇవాళ 2వ ట్రిబ్యునల్ వచ్చింది. అది ఫైనల్ జడ్జిమెంట్ వస్తే అది ఏ మేరకు ఇంప్లిమెంట్ అయితే చూద్దాం. కానీ ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఆంధ్రాకు ప్రకాశం జిల్లా మంచినీళ్ళు లేవని వాళ్ళు అనుమతి లేకుండా 2 షట్టర్లు బాగొట్టి నీళ్లు తీసుకుపోయారు. తెలంగాణలో మంచినీళ్ళు లేవని చెప్పేసి మొన్న ఒక 3-4 రోజులు మంచినీళ్ళు వదిలారు. కేఆర్ఎంబి కనుక సెంట్రల్ గవర్నమెంట్ పోతే కుడివైపు మంచినీళ్ళు కావాలన్నా ఎడమవైపు మంచినీళ్ళు కావాలన్నా ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ కంబైన్డ్ గా నిర్వహిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టు నిర్వహిస్తే ఒక చర్చల ద్వారా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కేఆర్ఎంబి చేతులకి ఈ ప్రాజెక్టులు కృష్ణా రివర్ ఉన్నటువంటి ప్రాజెక్టులు పోవద్దు అనేది. రెండవది, ఈ ట్రిబ్యునల్ 2వ ట్రిబ్యునల్ తీర్పు రాకముందే ఇవి అమలు చేసుకుంటా పోతే రేపు కేంద్రం ఏ పార్టీ పరిపాలిస్తుంది? ఇక్కడ అధికారంలో ఉండే పార్టీలు 2 వేరు, కేంద్రంలో ఉండే పార్టీ వేరు. అంటే వీళ్ళిద్దరు పోయి బీజేపీ కాళ్ళు పట్టుకుంటే వీళ్ళిద్దరు పరిపాలించే వాళ్ళు ఇరిగేషన్ శాఖలను రద్దు చేసుకొని దాన్ని కేంద్రానికి అప్పచెప్పినట్టు లెక్క. కాబట్టి 2 రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రానికి ఇంకా రివై కాకముందే, సెకండ్ ట్రిబ్యునల్ అవార్డు కాకముందే ఇది తీసుకుపోయి అప్పచెప్తే దీనికి యాక్సెప్టెన్సీ వచ్చినట్టు వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి పొరపాటు అదే. 299 యాక్సెప్ట్ చేసి అప్ టు జడ్జిమెంట్ అన్నామని మేము అంటుండే ఇవాళ హరీష్ రావు. అప్ టు జడ్జిమెంట్ అంటే ఇక మాట్లాడే క్వశ్చన్ లేదు. అప్ టు జడ్జిమెంట్ అంటే ఇంకో 4-5 ఏళ్లకు వస్తుంది. అప్పటిదాకా 299 వాళ్ళు యాక్సెప్ట్ చేసి వచ్చారు, వీళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. ఇది నిజం. కాబట్టి మన అగర్వాల్, స్మితా సబర్వాల్ రాసిన లెటర్లు అయ్యే, దానికి ఇన్కంటిన్యూషన్ అని రాహుల్ బొజ్జ రాసిన లెటర్లు అవే. 299 అనక ఇన్ వ్యూ ఆఫ్ ఫార్మర్ గవర్నమెంట్, ఇన్ వ్యూ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫార్మర్ గవర్నమెంట్ బొజ్జ రాయాల్సి వస్తుంది. ఇది నిజం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా బేషన్లో లేదా కృష్ణా మొత్తం ఈ క్యాచ్మెంట్ ఏరియాలో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి ఇద్దరు ఇప్పుడు 50% యాక్సెప్ట్ చేసినప్పటికీ
భవిష్యత్తులో ప్రెజర్ చేయటంలో కూడా ఈ రాజకీయాలు మానేయాలి. అయితే ఇదే ఓకేనండి. సందర్భంలో ఓకే, మనం దీని పేరు ఒక్కసారి మీద సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం అనేది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య రాష్ట్ర విభజన పడ్డ ఒకరినొకరు అవమానించుకోలేదు, ఒకరినొకరు దాడులు చేసుకోలేదు. ఇవాళ మళ్ళీ సెంటిమెంట్ కు తీర పోలింగ్ నాడు జగన్ డ్యామ్ మీదకి పోలీసులు పంపటం ఏంటి? పోలింగ్ నాడు ఎందుకు? పోలింగ్ అయిపోయిన తెల్లారి పంపొచ్చుగా. అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఎలక్షన్ టైం కదండి. ఓకే, ఆ అది పని వేరే చేసిందని టాపిక్ మామూలు మనకి వాళ్ళకు కూడా తెలుసు. మనమే ఎక్స్పర్ట్ చెప్పాల్సిన పని లేదు, మామూలు వాళ్ళకి తెలుసు. మళ్ళీ అగైన్ రేపు నల్గొండ సభ పెడితే మళ్ళీ నీళ్ళ రాజకీయాలు మొదలైతాయి. అసలు వదిలేసి కేంద్రం మీద కొట్లాడేది వదిలిపెట్టి రెండో ట్రిబ్యునల్ అవార్డు మీద కొట్లాడేది పోయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసేది పోయి ఇప్పుడు సభలు పెట్టుకుంటే 50% జగడం పెట్టుకుంటే మళ్ళీ కాన్సన్ట్రేషన్ అటు అయిపోద్ది. ఇప్పుడు నల్గొండ సభ రేపు 1 లక్ష మంది ఆయన పెడతారు. ఒకటే మాట నల్లగొండలో ఆయన 1 లక్షతోటి సభ పెడతారు, కాంగ్రెస్ లో 5 లక్షలతోటి సభ పెడతారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిద్దా వీళ్ళ సభల వల్ల? బిఎస్ కుమార్ అవార్డులో తేడాలు వస్తాయా వీళ్ళ సభల వల్ల? కాబట్టి ఇది ప్రజల్ని రెచ్చగొట్టుకుని మళ్ళీ రాజకీయం లబ్ధి పొందడానికి చేసే పనులు తప్ప ఇంకోటి కాదు. ఓకేనండి, మనకి ఇరిగేషన్ నుంచి మనకి ఉన్నారు కదా ఎక్స్పర్ట్, వారిని ఒక్కసారి అడుగుదాం. వెంకటరమణ గారు 65% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణకు ఉన్నప్పుడు ఎందుకు 211 టీఎంసీలు మాత్రమే తెలంగాణకి అని అంటున్నారు? సత్యం గారు అడగండి, నేను చెప్తా. సత్యం గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు మనం అందరి నోట్లో అవే వినొస్తున్నాయి. దాని వలన తెలంగాణకి నష్టం జరుగుతుంది తప్ప దాని వల్ల లాభం జరగదు. 299 కేసీఆర్ సంతకం పెట్టిండు అని కాంగ్రెస్ అన్నప్పటికీ, లేకుంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులని ఇప్పుడు ఇద్దరు ఏపీకి ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏం జరుగుతుందో మీకు ఒకసారి తెలియ. శ్రీశైలం ప్రాజెక్టుని ఏపీకి అప్పచెప్పారు. శ్రీశైలం నీళ్లు అంటే అక్కడ ఎన్ని నీళ్ళైనా అది తెలుసండి, తెలుసు. టెలిమెట్రీ అక్కడ ఆ టెలిమెట్రీలు కూడా వాళ్ళు పని చేయకుండానే వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తూ నీళ్ళు ఎత్తుకోబోతున్నారు. సో మీరు ఇప్పుడు ఏపీ ఎత్తుకపోతుంటే తెలంగాణ ఏం చేయాలి? తెలంగాణ చెప్తే ఏపీ వినకపోతే, ఇప్పుడు మొన్న ఏపీ పోలీస్ వచ్చి అక్కడ రైట్ కెనాల్ మొత్తం గేట్లు ఇప్పుకొని నీళ్లు తీసుకెళ్లారు. మరి ఇది కంట్రోల్ సిస్టము. కేంద్రం అంటేనే బీజేపీ, కేంద్రం అంటే పార్టీ పరంగా నడుతుందా కేంద్రం? కాదండి, నేను చెప్పేది ఒకటి. వెంకటరమణ గారు ఇప్పుడు బీజేపీ ఉంది, రేపు కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు. కేంద్రంలో ఉన్న పార్టీకి పరోక్షంగా కంట్రోల్ ఒప్పచెప్పడం కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కంట్రోల్ ఏది రెండు రాష్ట్రాల మధ్య అండర్స్టాండింగ్ వస్తే ఇంకేముందండి? ఇన్నాల్సింది ఏమున్నాయి? రెండు రాష్ట్రాలు అండర్స్టాండింగ్ వస్తే అండర్స్టాండింగ్ కోసం పోవాలి. పరిస్థితి మనం నువ్వు కేంద్రానికి ఒప్పచెప్పి అన్ని రాష్ట్ర ప్రాజెక్టు కేంద్రానికి ఒప్పచెప్తే రాష్ట్రాలు ఏం చేయాలి? అది లేకనే తెలంగాణ వచ్చింది. అండర్స్టాండింగ్ లేదు కదా. తెలంగాణ ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడున్న పరిస్థితి అంటే వెంకటరమణ గారు ఏమంటారు? కేంద్రం చేతికిస్తేనే అధికారం కరెక్ట్ అంటారా? వెంకటరమణ గారు ఇప్పుడున్న పరిస్థితేనండి. రాకముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది, వచ్చినాక మెరుగుపడట్లేదు. అది నా కంప్లైంట్. వచ్చినాక కూడా మెరుగుపరచుకోవట్లేదు. ఏకాభిప్రాయం ఉంటే తప్ప ఇది మెరుగుపడదు. ఇప్పుడు ఏకాభిప్రాయం లేకుండా పాలిటిక్స్ చేస్తే ఇది మెరుగుపడదు. ఏకాభిప్రాయంతో అది సుప్రీంకోర్టు అయినా, రెండో ట్రిబ్యునల్ అయినా, లేదా కేంద్రం మీద ఒత్తిడైనా, ఇవన్నీ కలిసి చేయాల్సిన పనులు. సత్యం గారు ఈ సమయంలో బీఆర్ఎస్ శశిభీషాలకు పోకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఎవరైనా కూడా ఆలోచించకుండా తెలంగాణ ప్రజల యొక్క నిజంగా శ్రేయస్సు కోరే వాళ్ళైతే హరీష్ రావు గారి వాళ్ళ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీర్మానం దానికి మద్దతు ప్రకటించేవారు. ఇవాళ ఈ అంశాన్ని రాజకీయం చేయడం కోసమే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నంటే వివిధ రాష్ట్రాలు ఇప్పుడు డెమోక్రసీలో ఇవాడికి 3-4 రోజుల సంది కూడా అసెంబ్లీ జరుగుతుంటే ఏ రోజు రాని కేసీఆర్ గారు, మీరు దయచేసి బీఆర్ఎస్ ప్రధానికం గమనించండి, ఏ రోజు రాని కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కేసీఆర్ గారు శ్రీనివాసరెడ్డి గారు నేనేమంటున్నంటే ఒక్క నిమిషం, ఇది నేను ఇలా మీటింగ్ రాలేదు కదా, ప్రతిపక్షం అంటే లేదండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అసెంబ్లీకి వచ్చి ఒక్కసారి బీఆర్ఎస్ తరపు నుంచి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. బీఆర్ఎస్ అధినేతగా చెప్పండి.
ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఆది నాయకులు కేసీఆర్ గారికి డెమోక్రసీ మీద నమ్మకం లేదని నేను ఒక నాయకుడు అడుగుతున్నాను. ఏదైతే ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒక రేవంత్ రెడ్డి గారు లాంటి కష్టపడ్డ వ్యక్తి, ఒక కాంగ్రెస్ వ్యక్తి సీఎం ఏదో చూడలేని వారలేని దుస్థితులు ఇలా టీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ గారు రేపు మీటింగ్ పెడతారంట. అంటే ఎవరు రెచ్చగొట్టడానికి? తెలంగాణ ప్రజానికం రెచ్చగొట్టడానిక? తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానిక? మీరు ఎప్పుడు కూడా సెంటిమెంట్ రాజకీయాలు చేశారు తప్ప ఏ రోజు ప్రజలకు చేయలేదు. ఒక్కటే శ్రీనివాసరెడ్డి గారు ఒక్కటే మాట నేను చెప్పేది, ఏ పార్టీ కూడా ప్రజల సమీకరణ వద్దంటున్నా. ప్రజల సమీకరణ విషయం కాదు. ప్రాజెక్టులో నీళ్లు వదిలిపెట్టలేదు ఏ రోజు కూడా. శ్రీనివాస్ గారు అని ఇప్పుడు వచ్చి మాత్రం రేపు మీటింగ్ పెడతాడు. ఏంటంటే అంటే ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు మళ్ళా కాంగ్రెస్ ప్రతినిధి వాళ్ళు కూడా ఏం చెప్తున్నా అంటే ఒక విషయం పార్టీలు మర్చిపోండి, కాసేపు పార్టీలు మర్చిపోండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. వెంకటరమణ గారు నేను పార్టీ గురించి చెప్పట్లేదు. మీటింగ్ ఎట్లా వస్తారో కేసీఆర్ గారు నేను అడుగుతున్నా. డైరెక్ట్ గా మీటింగ్ కేసీఆర్ మర్చిపోండి, పర్సనల్ మర్చిపోండి సార్. ప్రజాస్వామ్యంలో శాసనసభ దేవాలయము. నేను ఒక లాయర్, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి లాయర్ని కూడా. నేను శాసనసభ ప్రజా తీర్పు మీద నమ్మకం లేదా? మళ్ళీ పోతున్నారు. నల్లగొండ ప్రజలు నట్టేట ముంచుంటే నల్లగొండ ప్రజలు చూడడం పోతుంది. ఇంకా 10 రోజులు శాసనసభ జరపండి, కానీ ప్రజా సమీకరణలు వద్దు. రెండు పార్టీలు కూడా ప్రజలను విడదీయొద్దు. రాసి కేసీఆర్ అటెండ్ కావాలి తప్ప ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారండి? ఎప్పుడు పెడతారు? ఆ రాష్ట్రంలో ప్రభుత్వం మనం ఉంటే పెడతారు. మధ్యలో మనం కృష్ణా జలాలకి సంబంధించి తెలంగాణ వాటా ఇదేనండి టాపిక్. ఒక్క నిమిషం ఒక్కసారి మనం బిఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్దాం. ఒక ఏవి ప్లే చేసిన తర్వాత ఒక్కసారి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఏమన్నారు ఒక్కసారి ఏవి ప్లీజ్. అఖిల పక్షం గాని ప్రతిపక్షాలు గాని ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది? ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి? మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు? అటు పక్కకి ఎందుకు పోయిండ్రు? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ కాదు. రావుల్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడరా నేను అడుగుతున్నాను. మేడం ఒక్క నిమిషం బిఆర్ఎస్ నేత ఓకేనండి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఎవరు చెప్పినా బ్రీఫ్ గా ఓన్లీ 30 సెకండ్స్. నల్గొండ జిల్లాను, మహబూబ్నగర్ జిల్లాను ఖమ్మాన్ని మార్చడం కోసం, సాగునీటి కోసం, త్రాగునీటి కోసం తెలంగాణ తెచ్చుకునే నీళ్ళ కోసం, నీళ్లు నియామకాల కోసం అటువంటి తెలంగాణ ఎడారిగా మారుతుంటే ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఊరుకోరు. కేసీఆర్ గారు ఊరుకోడు. ఎందుకంటే కేసీఆర్ గారు బతుకున్నంత కాలం యొక్క నదీ జలాన్ని కాపాడుకుంటాం. తెలంగాణ ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.